గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వరల్డ్ హార్ట్ డే ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, యువకులలో గుండెపోటుకు కారణాలేంటి, హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఏం చేయాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి ఆనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కో-ఫౌండర్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, వరల్డ్ హార్ట్ డే ఎందుకు జరుపుకుంటారు అండ్ అసలు ఎప్పుడు జరుపుకుంటారు? ఓకే, వరల్డ్ హార్ట్ డే అనేది సెప్టెంబర్ 29th ఆఫ్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటామండి. సో ఎందుకు జరుపుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. సో ఇది ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్, ఆల్మోస్ట్ 2002లో స్టార్ట్ చేశారు వరల్డ్ హార్ట్ డే అనేది జరుపుకోవడం అనేది. ఎందుకంటే బై దట్ టైం అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ గుండె జబ్బులు అనేది ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి మరణాలు దేనివల్ల సంభవిస్తున్నాయని చూస్తే గుండె జబ్బుల వల్ల సంభవిస్తున్నాయి అత్యధికంగా మరణాలు అనేది తేలిందనమాట. అందుకే ఈ గుండె జబ్బుల బారి నుంచి మనుషుల్ని కాపాడుకోవాలి అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళకి ఎందువల్ల వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని బారి నుండి ఎలా కాపాడుకోవాలనే దానికోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసమే సెప్టెంబర్ 29th అనేది ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ డేగా మనం జరుపుకుంటున్నాం అనమాట. సో మనం చూస్తే ఆల్మోస్ట్ ప్రపంచంలో 200 లక్షల మంది, అంటే 200 లక్షల మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. దీంట్లో కూడా 85% అంటే 85% మంది ఓన్లీ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ద్వారానే చనిపోతున్నారు అనమాట. అంటే ఇంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంది మనకి గుండె జబ్బులు అనేది మన ప్రపంచంలో అందరిలోనూ. ఈవెన్ భారతదేశంలో కూడా చూసుకుంటే 80-85% మంది కూడా హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వల్లనే చనిపోతున్నారు. సో ఇవన్నీ మరణాలు ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉండాలి, దీనివల్ల గుండె జబ్బుల వల్ల మరణాలు తగ్గాలి అంటే అందరూ కూడా దేనివల్ల వస్తున్నాయి ఈ గుండె జబ్బులు అనేది, ముఖ్యంగా హార్ట్ అటాక్ అనేది దేనివల్ల వస్తుంది, ఎందుకు పెరుగుతూ ఉంది అనేది అందరూ తెలుసుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మరణాలు అనేది మనం తగ్గించే అవకాశం ఉంటుంది. దానివల్ల హెల్తీ లైఫ్ అనేది అందరూ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వరల్డ్ హార్ట్ డే అనేది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29th అనేది మనం జరుపుకుంటా ఉన్నాం అన్నమాట. డాక్టర్, అయితే నార్మల్గా చూసుకుంటే హార్ట్ ప్రాబ్లం అని అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు లైక్ 50+ నుంచి అనుకోండి అలా వచ్చాయి. బట్ ఈ మధ్య చూసుకుంటే యువకుల్లో ఎక్కువగా లైక్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి పర్టికులర్గా రీజన్ ఏమైనా ఉందంటారా? పర్టికులర్లీ అండి మనం చూస్తే మోడర్నైజేషన్, అర్బనైజేషన్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది మన లైఫ్స్లో. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అందరూ కూడా సిట్టింగ్ జాబ్స్ అనేది ఎక్కువైపోయింది. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ మినిమం వాకింగ్ చేసేది కూడా కరువు అయిపోయింది. నెక్స్ట్ వెరీ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఇంట్లో ఫ్రెష్గా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినేవాళ్ళు కూడా తక్కువైపోయారు. మనకి స్టాండర్డ్ డైట్ తీసుకుంటే కంపల్సరీ రోజుకి 3-5 సార్లు కూరగాయలు, పండ్లు అనేది తినాలి. బట్ మన ఇండియన్ స్టాటిస్టిక్సే తీసుకుంటే ఆల్మోస్ట్ 50% మంది వారానికి ఒక్క పూట కూడా ఫ్రూట్స్ అనేది కూడా తినలేకున్నారు. అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ డైలీ 3-5 సార్లు వెజిటేబుల్స్ తినేది మన దేశంలో 20% మంది మాత్రమే. అంటే ఇలా మన ఫుడ్ హ్యాబిట్స్, అన్హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైపోయింది. దీంతో పాటు ఇంతకుముందు బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ మనం అందరం కూడా 50-60 సంవత్సరాలు తర్వాత చూసేవాళ్ళం. బట్ అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ అంటే అధ్యయనాల ప్రకారం మన దేశంలో ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేది పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దీనికి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్మోస్ట్ 40 సంవత్సరాల నుంచి హార్ట్ రిస్క్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఈ కారణాల వల్ల అంటే అన్హెల్తీ లైఫ్ స్టైల్, పర్టికులర్లీ ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మనకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అధికంగా పెరగడము, దాంతోపాటు స్మోకింగ్, స్ట్రెస్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్, ఇవన్నీ కారణాలు. అంటే ఈ అన్ని కారణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. మనం ఇయర్ బై ఇయర్ చూసుకుంటే ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా ఎవ్రీ ఇయర్ హార్ట్ అటాక్స్ అనేది 2% పెరుగుతూ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఇంపాక్ట్, మన హెల్త్ మీద ఇంపాక్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో చేసుకోగలిగితే హార్ట్ అటాక్ బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. జనార్దన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, చెప్పండి. శ్వాసలో 2-3 రోజులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తే చెస్ట్ దగ్గర నొప్పి వస్తుంది. దేనివల్ల డాక్టర్ గారిని అడుగుదామని. బ్రీత్ చేసినప్పుడు. మీ ఏజ్ ఎంత అండి? 65 మేడం సార్. ఓకేనండి.
యూజువల్గా మనకి ఛాతి నొప్పి అంటే ఏజ్ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంతకుముందు 60 years అనేది ఇప్పుడు 40 years అనేది రిస్క్ ఫ్యాక్టర్. సో ఏజ్ ఉంది, ఛాతి నొప్పి ఆయాసం ఉంటుందని కాబట్టి యూజువల్గా మనకు ఆయాసం కానీ ఛాతి నొప్పి రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు పర్టికులర్గా హార్ట్ అటాక్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకి ఏమవుతుందంటే మన గుండె రక్తనాళాలు ఉంటాయి, అది యూజువల్గా కొలెస్ట్రాల్ అక్యుములేషన్, ఇదందరూ కూడా కంపల్సరీ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన బాడీలో ఎందుకు ఈ రక్తనాళాలు అనేది మూసుకుపోతాయంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ వల్ల మూసుకుపోతాయి అనమాట. బట్ ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన బాడీలో అంటే ఆల్మోస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 years నుంచే స్టార్ట్ అవుతుంది. సమ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ మన బ్లడ్ రక్తనాళాలలో డిపాజిషన్ అయ్యేది 10 years నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మన రిస్క్ అనేది 10-20 years నుంచే స్టార్ట్ అవుతా ఉంది అందరికీ కూడా. బట్ ఈ రిస్క్ అనేది ఎవరికైతే మనం డిస్కస్ చేసుకున్న బీపీ కానీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్నాయో, స్మోకింగ్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, ఇవన్నీ ఉన్న వాళ్ళలో ఈ రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది ఏజ్ పెరిగే కొద్ది. పెరిగినప్పుడు కొలెస్ట్రాల్ అనేది మోర్ అక్యుములేషన్ అయిపోతుంది. అక్యుములేట్ అయినప్పుడు మన బ్లడ్ వెజల్స్ అనేది సన్నబడిపోతాయి, అంటే మూసుకుపోతాయి, సైజ్ తగ్గుతూ వస్తాయి. అప్పుడు తగ్గినప్పుడు మన బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. తగ్గడం వల్ల హార్ట్ మజిల్కి ఫంక్షన్ అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్ నేరో అయినప్పుడే మనకి ఛాతి నొప్పి కానీ ఆయాసం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకొన్ని వాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు, దానివల్ల కూడా మనకి ఛాతి నొప్పి ఆయాసం రావచ్చు. సో కంపల్సరీ ఆయాసం ఛాతి నొప్పి ఉంటే డెఫినెట్లీ వారు ఒక బేసిక్ టెస్ట్, అంటే మన హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అని తెలుసుకోనికి రెండు బేసిక్ టెస్ట్ చాలు. ఒకటి ఈసీజీ, రెండోది 2D ఎకో స్కాన్. ఈ రెండింటితో మ్యాక్సిమం మనకి మన హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, ఏమైనా మార్పులు ఉన్నాయా, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో తను ఒక చిన్న ఈసీజీ 2D ఎకో స్కాన్ తీసుకుంటే తన ఆరోగ్యాన్ని తను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సురేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం పాప 14 years మేడం, 14 years. ఓకే, అయిపోయి ఆమెకు సురేష్ గారు వాయిస్ క్లియర్ గా లేరు, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తారా ప్రాబ్లం? హలో, ఎస్ ఇప్పుడు చెప్పండి. పాపకు 14 years ప్రాబ్లం అని చెప్పాను మేడం. హార్ట్ లో ప్రాబ్లం ఉంది. ఓకే, ప్రాబ్లం ఉందండి, ఎఫ్ఎస్సి తక్కువ కొట్టుకుంటున్నది ప్రాబ్లం అని చెప్పన్నారు మేడం. తక్కువ హార్ట్ బీట్ తక్కువ. ఓకే చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే అండి. సో యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బులు అనేది కొన్ని డిఫరెంట్గా ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంజనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. దీంట్లో కూడా కామన్గా వచ్చేది హార్ట్ హోల్స్ అంటాం, ఏసైనటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే మన 2 గదులు ఉంటాయి మన గుండెలో, పైన 2 గదులు, కింద 2 గదులు అంటాం. పైన ఉన్న గదులని ఏట్రియా అంటాం, కింద ఉండే గదులని వెంట్రికల్స్ అంటాం. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు అనమాట. సో వీళ్ళల్లో ఈ గ్యాప్ అనేది ఏర్పడుతుంది పుట్టుకతో. సో దీన్ని హార్ట్ హోల్స్ అంటాం. ఇంకోటి మన మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి బాడీకి. ఒకటి అయోర్టా అంటాం, మన లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి బాడీకి బ్లడ్ సప్లై చేసేది అయోర్టా అంటాం. అలానే రైట్ సైడ్ కింద గది నుంచి మన లంగ్స్కి బ్లడ్ సప్లై చేసేది పల్మనరీ ఆర్టరీ అంటాం. ఈ రెండింటి మధ్యలో కూడా ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట. అది యూజువల్ బేబీగా అంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడు అది నార్మల్, బట్ అది బయటికి పుట్టిన తర్వాత అది మూసుకుపోవాలి. అవి మూసుకుపోవు కొందరిలో, దాన్నే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాం. ఇవి కామన్ బర్త్ డిఫెక్ట్స్. ఇవి యూజువల్గా కొందరిలో బయటపడతాయి కొన్ని సిమ్టమ్స్ ద్వారా, కొందరిలో బయటపడవు. బయటపడిన వాళ్ళలోనే ఏజ్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటోది. రెండోది ఏంటంటే కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం. అవి దాంట్లో చాలా మార్పులు ఉంటాయి గుండెలో. అవి డెఫినెట్లీ పుట్టిన ఒక 4 months or 6 months ఆ లోపలనే సర్జరీ అనేది జరిగిపోవాలన్నమాట. అదర్వైజ్ వాళ్ళు లాంగ్ లైఫ్ అనేది ఉండే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏదైనా అయితే మయోకార్డైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కొందరిలో ఈ మన గుండె రక్తనాళాలు కూడా ఉబ్బే అవకాశం ఉండొచ్చు, కవాసకి డిసీజ్ అంటాం. ఇంకొందరిలో రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ డెవలప్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. కొందరిలో ఎలక్ట్రికల్ అబ్నార్మల్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది పుట్టుకతో. ఇలా చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బులు అనేది డిఫరెంట్గా ఉంటాయి పెద్దవాళ్ళతో పోలిస్తే. మరి అది తనకు ఆల్రెడీ ఏదో గుండె జబ్బు ఉందని చెప్తున్నారు, దానికి క్లారిటీగా మనకి చెప్పింటే మనం వాళ్ళకి ఒక అవగాహన ఇచ్చేవాళ్ళం. సో వాళ్ళకి పర్సనల్గా కావాలంటే ఇఫ్ దే కమ్ అండ్ మీటర్స్ డెఫినెట్లీ వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవీంద్ర గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే చెప్పండి ప్రాబ్లం. మేడం, ఈ అధిక స్ట్రెస్, బాగా మానసిక ఒత్తిడితోటి నిద్ర లేని సమస్య ఉన్నది మేడం. ఓకే, ఈ నిద్ర సమస్య వాళ్ళతో ఏమైనా హార్ట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఓకే, 52 సంవత్సరాలు మేడం. ఓకే,
డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే మన గుండె జబ్బులకు కానివ్వండి, హార్ట్ అటాక్ రావడానికి ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవి ఏంటంటే ఈ న్యూ ఎరా ఆఫ్ లైఫ్లో చూస్తే వర్క్ స్ట్రెస్, అంటే స్ట్రెస్ అంటే వర్క్ స్ట్రెస్ అనే కదా, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్, లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సమ్ ఫ్యామిలీ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, సైకోసోషల్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీలో హార్మోనల్ చేంజెస్ జరిగి మన నర్వస్ సిస్టమ్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అనేది యాక్టివేట్ అయ్యి మన బాడీలో చెడు కణాలు పెరిగి మన వాసోస్పాజం, రక్తనాళాలు కొంచెం ముడుచుకునే టెండెన్సీ కానివ్వండి, బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ అనేది మనకి డేంజర్. అది 1 day 2 day ఉంటే ఇట్స్ ఫైన్, మేబీ తర్వాత రిలాక్స్ అయ్యి తగ్గిపోతుంది. బట్ ఆ స్ట్రెస్ని గిన కంటిన్యూస్గా కొన్ని మంత్స్ గిన తీసుకునే ఇది ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు అది తగ్గించుకునే మార్గాలు అయితే వెతుక్కోవాలి, దాని ఉపశమనాలు అయితే వెతుక్కోవాలి డెఫినెట్లీ. దీంతోపాటు దెన్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక అడల్ట్ పర్సన్కి 30 నుంచి 60 సంవత్సరాల ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ. ఎప్పుడైతే ఈ నిద్ర కొరత ఉంటుందో వాళ్ళల్లో కూడా ఒత్తిడి అనేది ఎక్కువైపోయి వీళ్ళు కూడా గుండె జబ్బుల బారిన పడే అవకాశం డెఫినెట్లీ ఉండొచ్చు. దెన్ మనం చూస్తే ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కూడా డేంజర్. ఈవెన్ సౌండ్ పొల్యూషన్, దీనివల్ల కూడా మనకి గుండె జబ్బులు కానివ్వండి, హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకునే విధానం లైక్ మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం మంచిది. దెన్ స్లీప్ అనేది కంపల్సరీ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ పర్ డే అనేది అందరూ కూడా అలవర్చుకోవాలి. ఇప్పుడున్న గ్యాడ్జెట్స్, స్క్రీన్స్, ఈ మొబైల్ స్క్రీన్స్ కానివ్వండి, టీవీ స్క్రీన్స్ కానివ్వండి, ఇవన్నీ స్క్రీన్ టైం అనేది తగ్గించుకొని పడుకునే ముందర స్లీప్ హ్యాబిట్ అంటాం, అంటే అది చాలా ఒక 1-2 hours ముందర లైటింగ్ అనేది డిమ్ ఉండాలి, స్క్రీన్స్ చూడకూడదు. ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ కింద అలవర్చుకుంటే నిద్ర కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి అడిక్వేట్ స్లీప్ అనేది అందే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దేవదాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. చెప్పండి. అంటే మా భార్యకు ఏంటంటే 33 ఏజ్ ఉంటుంది. ఓకేనండి. అదేంటంటే ఈ గుండె పట్టుకున్నట్టు, గట్టిగా పట్టుకున్నట్టు అప్పుడప్పుడు గుండె దగ్గరికి ఇలా పట్టుకున్నట్టు ఆ రకంగా అనిపిస్తుందని చెప్పి అన్నారు. 2D చూపించాము, ఈసీజీ కూడా తీపించాము, అది నార్మల్ గానే ఉంది. కానీ కాకపోతే అది కండరాల నొప్పి అంటారు, గుండె మాత్రం గట్టిగా పట్టుకునే రకంగా ఉంటున్నట్టు. దీని ప్రాబ్లం ఏంటి సార్? ఓకేనండి. సో 33 years యూజువల్గా అంటే యంగ్ ఏజే, బట్ వాళ్ళు ఆల్రెడీ ఈసీజీ స్కాన్ అయితే తీయించుకున్నారు, నార్మల్ ఉన్నారు కాబట్టి మోస్ట్లీ హార్ట్ ప్రాబ్లం అనేది తక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు మందులు వాడుతున్నా తగ్గట్లేదంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. సో మనం దానికే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తాం. సో ట్రెడ్మిల్ టెస్ట్లో ఏంటంటే కొన్ని చాలా విషయాలు తెలుస్తాయి మనకి. ఇప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా లోపల బ్లాక్స్ ఉంటే మన బాడీకి కావాల్సిన బ్లడ్ ఫ్లో అనేది అందాలి. అంటే మనం ఎక్సర్సైజ్ కానీ వర్క్ చేసినప్పుడు మన బాడీకి కావాల్సిన బ్లడ్ ఫాస్ట్ కొట్టుకుంటుంది కాబట్టి కూడా దానికి తగ్గట్టు డిమాండ్ ఆ బ్లడ్ అనేది అందాలి. ఒకవేళ మనకి ఏదైనా బ్లాక్స్ ఉంటే అది అందే అవకాశం ఉండక మనకి సిమ్టమ్స్, పెయిన్ రావచ్చు, ఇబ్బంది, శ్వాస బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు, లేదా మనకు ఈసీజీలో కొన్ని మార్పులు కనపడవచ్చు. దెన్ మనకు బీపీ కూడా అబ్నార్మల్గా కనపడే అవకాశం ఉంటుంది. సో ఈ ఏ అబ్నార్మాలిటీస్ కూడా ట్రెడ్మిల్ టెస్ట్లో ఉంటే దెన్ డెఫినెట్లీ మనకు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనేది అయితే సూచిస్తుంది అనమాట. దెన్ దాని ఫర్దర్ టెస్టింగ్ టీఎంటీ పాజిటివ్ అంటాం. పాజిటివ్ ఉన్నప్పుడు నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఏంటంటే కొరనరీ యాంజియోగ్రామ్. కొరనరీ యాంజియోగ్రామ్ ఇస్ కన్ఫర్మేటరీ, అంటే ఇలా మనకి ఏదన్నా సిమ్టమ్స్ ఉండి స్కాన్స్ నార్మల్ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళలో కొందరు ట్రెడ్మిల్ కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉండొచ్చు, బట్ యాంజియోగ్రామ్లో సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉండే అవకాశం కూడా వచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎలా అంటే మన వయసు ఎంత, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మన సిమ్టమ్స్ ఏంటి, తగ్గుతున్నాయా లేదా, ఫర్దర్ టెస్ట్, అంటే ఇవన్నీ ఒక కొలాబరేషన్గానే చూస్తాం. టెస్ట్ ఒకటే కదా, సిమ్టమ్ ఒకటే కదా అని మనం ఎప్పుడు కూడా చూడం అనమాట. ఇవన్నీ కొలాబరేట్గా చూసుకొని వీళ్ళకి ఫర్దర్ టెస్టింగ్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి ఆ టెస్టింగ్ ద్వారా వాళ్ళకి కరెక్ట్ ప్రాబ్లం ఉందా లేదని కనుక్కునే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఈ ఈసీజీ స్కాన్ నార్మల్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఒకటి చేయించుకొని దెన్ 33 years అంటే మోర్ దెన్ 30 years వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏంటి ఉందా లేదా, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూసుకోవాలి. దెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేయించుకున్న తర్వాత నార్మల్గా ఉంటే ప్రాబబ్లీ సమ్ మజిల్ పెయిన్ కానీ, అంటే జనరల్గా మనం ఏ చిన్న వర్క్ చేసినా మజిల్ పెయిన్స్ కానీ ఎందుకు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ టెస్టులన్నీ నార్మల్గా అయితే దెన్ వాళ్ళ మజిల్ పెయిన్కి ఏదైతే ఉందో లేదా గ్యాస్ ప్రాబ్లం ఉందో దానికి మందులు తీసుకుంటే తగ్గే అవకాశం ఉండొచ్చు. సో ఫర్దర్ టెస్టింగ్ చేయించుకుంటే మంచిది వాళ్ళు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో సార్, నా పేరు రమేష్ అండి, హైదరాబాద్ నుంచి. సార్ నాకేం లేదు సార్, అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో బర్నింగ్ వస్తూ ఉంటుందండి, లెఫ్ట్ వ్రిస్ట్ లో. ఆ వ్రిస్ట్ నుండి
ఆ బర్నింగ్ కాస్త మీదికి షోల్డర్ నుంచి హార్ట్ వరకు ఇట్లా అండర్ షోల్డర్ అండర్ ఆర్మ్స్ నుంచి ఇలా. ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 46 అండి. ఓకే ఫైన్. ఓకే, సో 3 years బ్యాక్ వచ్చింది సార్. అట్లా ఒకసారి ఎమర్జెన్సీలో కూడా జాయిన్ అయ్యాను, ఏం ప్రాబ్లం లేదన్నారు. సో తర్వాత కార్డియాలజిస్ట్ కూడా చూపించుకున్నాను. కార్డియాలజిస్ట్ కూడా ఏమనలేదు, ట్రెడ్మిల్ టెస్ట్ పెట్టాడు, అంతా నార్మల్ వచ్చింది. కార్డియాలజిస్ట్ ఏమన్నా అంటే మీకు న్యూరో యాంగ్జైటీ ఉంది, సో ప్రికబ్లిన్ కాన్కర్ టాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడుతున్నాను, నార్మల్ గా ఉంది. కానీ ఆ బర్నింగ్ అనేది ఎందుకు వస్తుంది అనేది తెలియట్లేదు. రిస్ట్ నుండి పై వరకు బర్నింగ్, విపరీతమైన బర్నింగ్ వస్తుంది. ఆ బర్నింగ్ వస్తుందంటే బీపీ ఎక్కువ ఉన్నట్టు, కానీ బీపీ జనరల్ గా నార్మల్ ఉంటుంది, 120/80 ఉంటుంది. ఆ బర్నింగ్ వచ్చినప్పుడు ఏదైతే మన యాంగ్జైటీ ఫేస్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే నార్మల్ గానే ఉంటుంది. ఓకేనండి. సో బేసికలీ తను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం సో ఓన్లీ లెఫ్ట్ హ్యాండే లాగడము, దాని బర్నింగ్ సెన్సేషన్ అంటే ప్రాబబ్లీ పారాస్థీషియాస్ అంటాం ఇవి. సో నరాల ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఈసీజీ స్కాన్, ట్రెడ్మిల్ టెస్ట్ అన్నీ నార్మల్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఇది. సో మనకి ఏంటంటే ఇవన్నీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్గా మనకి హార్ట్ పెయిన్ ఎప్పుడు కూడా ఒక చెయ్యి అనేదే ఉండదు, అసోసియేటెడ్ మనకి ఛాతిలో నొప్పి రావడము, చెమటలు పట్టడము, ఈ విధంగా ఉండే అవకాశం, లేదా కొంచెం గొంతు నొప్పి రావడం, ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సో తనకి డిస్క్రైబ్ చేసిన సిమ్టమ్స్ని బట్టి చూస్తే కార్డియాక్ ప్రాబ్లం అన్లైక్లీ, సో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ డెస్క్ జాబ్, సిట్టింగ్ జాబ్స్ ఉన్నప్పుడు ఇంప్రాపర్ పోస్చర్ వల్ల మనకు స్పాండైలోసిస్ రావడము, మైల్డ్ నర్వ్ రూట్ కంప్రెషన్ రావడం వల్ల ఇలా వచ్చే సిమ్టమ్స్ అయితే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకుంటే మంచిది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యం గౌడ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది హార్ట్ అనేది ఫుడ్ విషయంలో ఏమైనా కంట్రోల్ ఉండాలా ఎలా? మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిమ్టమ్స్ హార్ట్ వచ్చే ముందు ఏమైనా బీపీ హై రేంజ్ తక్కువ రావడం ఏమన్నా దీనికి ఏమైనా మూల కారణం ఉంటుందా? లేకపోతే దీని విషయాలు కొద్దిగా ఎడమ హ్యాండ్ ఇట్లా గుంజుస్తే దానికి ఏమన్నా సొల్యూషన్ ముందు జాగ్రత్తగా ఏమో టాబ్లెట్ వేసుకుని ఉంటుందట అవకాశం, అది ఏమన్నా దాని గురించి వివరించి చెప్పగలరు? ఓకేనండి. సో తను అడిగింది ఏంటంటే ఫుడ్ విషయంలో డెఫినెట్లీ జాగ్రత్తగానే ఉండాలండి. మెజారిటీ ఇప్పుడు మనం చూస్తే ఎన్ని హోటల్స్ రోజు రోజుకి ఎన్ని వస్తున్నాయో చూస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం అడల్ట్రేషన్ ఎలా జరుగుతుందని కూడా మనం ఈ మధ్యకాలంలో మీడియాలో ఎన్ని టాప్ హోటల్స్లో కూడా అడల్ట్రేషన్ అనేది ఎక్కువ ఉందనేది చూస్తున్నాం. సో ఆల్వేస్ హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది చాలా కంఫర్ట్ అండ్ వెరీ సేఫ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు రోజుకి అట్లీస్ట్ ఫుడ్ విషయంలో గుండె పదిలంగా ఉండాలంటే కంపల్సరీ గ్రెయిన్స్ ఏవైతే అన్రిఫైన్డ్ గ్రెయిన్స్, అన్రిఫైన్డ్ రైస్ ఆర్ అన్రిఫైన్డ్ వీట్, దాని ద్వారా ఉండే ప్రోడక్ట్స్ తీసుకోవాలి. దెన్ బీన్స్ అనేది డెఫినెట్లీ పర్ డే కంపల్సరీ మన ఫుడ్లో ఉండాలి. నట్స్ అనేది కంపల్సరీ మన ఫుడ్లో ఉండాలి డైలీ. దెన్ 3 to 5 times పర్ డే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి. దెన్ ఆయిల్ అనేది పర్ పర్సన్ 4 teaspoons, చిన్న టీ స్పూన్స్ మాత్రమే యూజ్ చేయాలి. దెన్ ఇఫ్ యూ కమ్ టు నాన్ వెజిటేరియన్, ఫిష్ ఆర్ చికెన్ వీక్లీ ట్వైస్, 2 పూట్ల మాత్రమే తినాలి. దెన్ మిల్క్, కర్డ్ ఇవి డైలీ 1 or 2 తీసుకోవచ్చు. దెన్ అట్ ద టాప్ మోస్ట్ అంటే పిరమిడ్లో టాప్ అంటే చాలా తక్కువ ఉంటుంది రెడ్ మీట్, పర్టికులర్లీ మటన్, ల్యాంబ్ కానివ్వండి, గోట్ కానివ్వండి, ఇవంతా కూడా వెరీ రేర్గా తీసుకుంటే మంచిది. అట్లీస్ట్ మేబీ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ నాట్ మోర్ దెన్ దట్. అండ్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అంటే పిజ్జాస్, బర్గర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్యాక్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. అండ్ పర్టికులర్లీ కూల్ డ్రింక్స్, షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ అంటాం. సో ఇట్స్ వెరీ హై రిస్క్, ఆల్మోస్ట్ 60% రిస్క్ ఉంటుంది దానిలో. ఎవ్రీథింగ్ ఈజ్ షుగర్. ఓకే, అవన్నీ కూడా ఆల్మోస్ట్ అవాయిడ్ చేయడం మంచిది. సో ఇలా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు చేసుకుంటే మనం రిస్క్ నుంచి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రెండోది, మనకి ఏదైనా చెయ్యి లాగినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటే డెఫినెట్లీ బీపీ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. సో ఆల్వేస్ బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లేని వాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ 6 monthly వన్స్ చెక్ చేసుకోవడం మంచిది. ఉన్నవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో బీపీ అనేది మానిటర్ ఉండాలి. రెగ్యులర్గా వాళ్ళు వీక్లీ 1 or 2 బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్లో ఉందా లేదా అనేసి. నెక్స్ట్ థింగ్, పెయిన్ వచ్చే ముందర ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటే మనకు ఉపశమనం లభిస్తుందంటే అసలు ఈ పెయిన్ దేనివల్ల వస్తుంది అనేది కనుక్కోవడం ముఖ్యం అనమాట. సో ఇప్పుడు మనకి ఏదో పెయిన్ వచ్చింది కదా అనేసి ఒక ట్యాబ్లెట్ తీసుకొని మనం హాస్పిటల్కి ఒక 30 minutes లేట్కి వెళ్తే ఆ టైంలో కూడా ప్రాణం పోయే అవకాశం ఉండొచ్చు. సో ఒకవేళ సిగ్నిఫికెంట్ భరించరాని ఛాతి నొప్పి ఉండి, చెయ్యి గుంజడం ఉండి, చెమటలు పట్టడం ఇలాంటిది ఉంటే, అంటే పెయిన్ పెరుగుతా, ఇంటెన్సిటీ, సివియారిటీ పెరుగుతా పోతుంది, తగ్గట్లేదు, అలానే ఉంది అన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మన చుట్టుపక్కల
ఎక్కడైనా డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ చిన్న నర్సింగ్ హోమ్ కానీ లేదా చిన్న క్లినిక్ కానీ అంటే చాలా చోట్ల ఈసీజీ తీసే అవకాశం ఉంటుంది. అలాంటి దగ్గరికి పోయి ఒక ఈసీజీ తీయించుకుంటే మనకు హార్ట్ అటాక్ ఉందా లేదా అనే క్లారిఫికేషన్ వస్తుంది. లేదనుకోండి డెఫినెట్లీ మీరు ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా మీకు ఆ పెయిన్ రిలేటెడ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఉందంటే మీరు కరెక్ట్ అయిన ప్రదేశానికి రెఫర్ చేయబడతారు కాబట్టి మీ ప్రాణాన్ని మీరు నిలుపుకునే వాళ్ళు అవుతారు. అదే మనం ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది కదా, అరే నాకు ఏదో మజిల్ పెయిన్ ఉండొచ్చు లేదా గ్యాస్ట్రిక్ పెయిన్ మాత్రమే ఉండొచ్చు అని నెగ్లెక్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని వెయిట్ చేయడం వల్ల డెఫినెట్లీ మీరు ఎంత డిలే చేస్తే అంత రిస్క్ అనేది పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ డిలే అనేది లేకుండా ఇమీడియట్గా ఒక ఈసీజీ పర్టికులర్లీ మోర్ దెన్ 40 years రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహించద్దండి. ఇమీడియట్గా పక్కనున్న ఏది దగ్గరలో ఉంటే దానికి పోయి ఒక ఈసీజీ తీయించుకోండి. మీ జబ్బు అసలు హార్ట్ అటాక్ రిలేటెడ్ ఏమైనా ఉందా నిర్ధారించుకోండి ఫస్ట్. అది నిర్ధారించుకున్న తర్వాతనే మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి. దెన్ ఒకవేళ ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కొన్ని మందులు ఎకోస్ప్రిన్ కానీ ఇట్లా కొందరు వాడుతున్నారు, లేదా హార్ట్ అటాక్తో అఫెక్ట్ అయిన వాళ్ళు వాడుతుంటారు, ఆల్రెడీ స్టంట్ అయిన వాళ్ళు, బైపాస్, అలాంటి వాళ్ళలో ఏమైనా ఛాతీన విపరీతంగా వస్తే వాళ్ళ దగ్గర ఎనీవే బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి కాబట్టి అవి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ వాడని వాళ్ళైతే ఇమీడియట్గా ఈసీజీ తీయించుకోండి. మీ రిస్క్ని తెలుసుకోండి ఫస్ట్, హార్ట్ అటాక్ రిస్క్ని. దాని తర్వాత అనేది ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు అందుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి రాజు గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి. నాకు 2 years బ్యాక్ స్ట్రోక్ వచ్చిందండి. ఓకేనండి. 2 years బ్యాక్ స్ట్రోక్ వచ్చిందండి. చెప్పండి డాక్టర్ గారు. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నాకు స్ట్రోక్ వచ్చింది. నా ఏజ్ 75 years. ఓకేనండి. అయితే స్టెంట్ వేసినారు. ఓకేనండి. ఇట్లా ఈ మెడిసిన్స్ ఎన్నాళ్ళు వాడాలండి? ఓకేనండి. ఇది అందరికి కూడా చాలా అనుమానాలు ఉంటాయి. ఒకసారి స్టంట్ వేసిన, బైపాస్ చేసిన ఆ మందులు అనేది లైఫ్ లాంగ్ వాడాలండి మీరు. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్ కానివ్వండి వచ్చిన తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానివ్వండి లేదా స్టంట్ కానీ బైపాస్ అయిన వాళ్ళు కానివ్వండి ఈ మెడికేషన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాలి. పర్టికులర్లీ 2 మెడికేషన్స్, 1 బ్లడ్ థిన్నర్, ఇంకోటి కొలెస్ట్రాల్ తగ్గించే లోయరింగ్ డ్రగ్ స్టాటిన్స్. ఈ 2 కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంది. రిమైనింగ్ మెడికేషన్స్ మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఉంటాయి. అంటే బీపీ ఉంటే బీపీ మందులు వేసుకోవాల్సిందే, షుగర్ ఉంటే షుగర్ మందులు వాడాల్సిందే. దెన్ హార్ట్ ఫంక్షన్ బట్టి కొన్ని డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అనేది ఇస్తాం. సో హార్ట్ వీక్ ఉందంటే ఆ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టంట్ కానీ బైపాస్ అయిన తర్వాత కానీ మందులు అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి ఉంది. కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాల్సిందే. మీ డాక్టర్ సజెస్ట్ చేసినంత వరకు మీరైతే ఆ మందులు మానేయద్దండి. సో గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి లైఫ్ లాంగ్ 1 లిపిడ్ లోయరింగ్ డ్రగ్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్, 2ది బ్లడ్ థిన్నర్. ఈ 2 కూడా కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాల్సిందే. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. రమణ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. అదే మా హస్బెండ్ కి కొద్దిగా గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ 2 ఎక్కువ ఉన్నాయి సార్. అదే చెస్ట్ దగ్గర కొంచెం తిన్నది అరగట్లేదని అని. ఏజ్ ఎంతమ్మా? వయసు ఎంత? ఏజ్ 33 సార్. 33. ఓకే ఫైన్. సో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఇట్స్ గుడ్, బట్ సైమల్టేనియస్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే యూ షుడ్ బి కాషియస్గా ఉండాలి. మనకున్న అన్ని గైడ్ లైన్స్ ప్రకారం మోర్ దెన్ 40 years దాటితే మనం వీఆర్ హ్యావింగ్ రిస్క్ స్కోరింగ్ సిస్టమ్స్ అనేది, అథెరోస్క్లెరోటిక్, కార్డియోవాస్కులర్ రిస్క్ స్కోరింగ్ సిస్టమ్స్ అనేది ఉన్నాయన్నమాట. సో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి మనం రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రిస్క్లో లో రిస్క్ ఉంటే యూజువల్లీ ఈ మెడికేషన్స్ అవసరం లేదు. బట్ బార్డర్ లైన్ రిస్క్ నుంచి హై రిస్క్ ఉన్న వాళ్ళు కంపల్సరీ స్టాటిన్స్ అనేది అంటే కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అనేది వాడాలి. రెండోది లెస్ దెన్ 40 years ఉన్న వాళ్ళు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 160 mg/dL ఉన్నా లేదా ట్రైగ్లిజరైడ్స్ మోర్ దెన్ 200 ఉన్న టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ లెవెల్స్ని బట్టి డెఫినెట్లీ వాళ్ళకు ఏదైతే ఉందో టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటే వాడాల్సిందే. బట్ సైమల్టేనియస్లీ యంగ్ ఏజ్ కాబట్టి లైఫ్ స్టైల్ మెజర్స్, ఒకవేళ లావు ఎక్కువ ఉన్నా కానివ్వండి, వెయిట్ ఎక్కువ ఉన్నా, లేదా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్నా, ఇవన్నీ కూడా కరెక్ట్ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటే కూడా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ అన్నీ కూడా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటాయి. వెయిట్ తగ్గితే కూడా బీపీ, షుగర్ కంట్రోల్కి వస్తాయి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ మెజర్స్ని కూడా కంపల్సరీ పాటిస్తే మందులు వాడే అవకాశం కూడా తగ్గించుకునే అవకాశం ఉండొచ్చు.
ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, అండ్ రిస్క్ తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చెప్పారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్. చెప్పండి. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా యాజ్ ఏ కార్డియాలజిస్ట్ వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్, అంటే జనాల్లోకి అవగాహన తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ వాళ్ళ తరపున చంపాపేటలో 5K రన్ అనేది ఆర్గనైజ్ చేయాలి. సో ఎవరైతే హెల్తీ హ్యాబిట్స్ అనేది అలవాటు లేదో అట్లీస్ట్ ఈ వరల్డ్ హార్ట్ డే నుంచి సెప్టెంబర్ 29 నుంచి టేక్ ఎన్ యాక్షన్. అంటే ఎవ్రీ హార్ట్ డే ఒక థీమ్ ఉంటుంది మనకి వరల్డ్ హార్ట్ డే. సో ఈ వరల్డ్ హార్ట్ డేకి మనకి ఉన్న థీమ్ ఏంటంటే మీ హృదయాన్ని వాడి మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేది మన వరల్డ్ హార్ట్ డే థీమ్. దీంతో కూడా ఇది చాలా ఇయర్స్ నుంచి మనం ఇలా ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కానీ ఈ ఎఫెక్ట్ అనేది లేకపోవడం వల్ల సో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది నౌ ఇట్ కేమ్ విత్ వీ డిమాండ్ నౌ. సో వీఆర్ నాట్ రిక్వెస్టింగ్, వీఆర్ డిమాండింగ్ ఆల్ ద పీపుల్. అందరినీ కూడా ఆదేశిస్తున్నాం, మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ఈ రోజు నుంచే సమ్ మెజర్స్, ప్రొటెక్టివ్ మెజర్స్ అనేది స్టార్ట్ చేయండి. ఇందులో భాగంగా పర్టికులర్లీ హెల్తీ ఫుడ్ అనేది అలవాటు పరచుకోండి. దెన్ డైలీ అట్లీస్ట్ 30 minutes ఆర్ 1 hour మీ వాకింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్కి మీ సమయాన్ని అయితే కేటాయించండి. ఎలాగైతే మొబైల్స్ చూస్తూ ఉంటామో, టీవీలు చూస్తుంటామో అలానే కంపల్సరీగా మీ ఆరోగ్యం కొరకు ఒక 1/2 hour ఎక్సర్సైజ్ కోసం స్పేర్ చేయండి. ఈ ఇనిషియేటివ్గానే 5K రన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం మేము. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ వాళ్ళు డెఫినెట్లీ ఈ ఈవెంట్లో ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మీ లైఫ్ని హెల్తీగా లీడ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.